హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చందువా చేప ఇగురు వండుకుందాం. చూడండి, దానికి కావాల్సిన పదార్థాలు: చందువా చేప శుభ్రంగా క్లీన్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసి శుభ్రంగా కొంచెం ఆయిల్ వేసి చేప ముక్కలు పట్టించి ఉంచుకున్నాము. ఓకేనా. కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి 3 తీసుకున్నాం. ఇగోండి, ఇదేంటంటే పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. 2 ఉల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, లవంగ, దాల్చిన చెక్క, ఇవన్నీ అల్లం, వెల్లుల్లి వేసి మిక్సీ పెట్టేశాను. ఓకేనా. ఇవన్నీ రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. గ్యాస్ వెలిగించి కళాయి పెట్టుకున్నాం. కళాయి వేడెక్కింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు మనం పచ్చిమిరపకాయ వేసుకుందాం. పచ్చిమిరపకాయ వేసుకున్నాం కదా. మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, లవంగ, దాల్చిన చెక్క అన్నీ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా. ఆ పేస్ట్ అన్నమాట. జీలకర్ర కూడా వేసుకున్నాం. ఇంకా గరం మసాలా ఇదే మనకి ఇంకేం వేయం అనమాట. వీటిలోనే వేసుకున్నాం కదా అన్నీ. ఈ ముద్ద పచ్చివాసన పోయే వరకు బాగా వేగాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఉల్లి ముద్ద వేగుతుంది. ఇప్పుడు మనం కారం, రుచికి సరిపడా కారం వేసుకోండి. ముందు మనం చేప ముక్కలలో కూడా వేసుకున్నాము. ఇప్పుడు ఇది గ్రేవీకి అన్నమాట వేసుకుంటాం. నాన్ వెజ్ కొంచెం కారం ఎక్కువే పడుతుంది. ఉప్పు, కారం వేస్తాము. చిటికెడు పసుపు కూడా వేస్తున్నాము. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఉల్లి ముద్ద అటు పట్టేది మళ్ళా. చూసారా వేసుకుంటే. కరివేపాకు వేసుకుంటాం. మరి కొంచెం ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉప్పు, కారం అన్నీ పట్టించి చేప ముక్కలు వేసేస్తాము. కొంచెం వేగాలి. చూడండి ఫ్రెండ్స్, చేప ముక్కలు మసాలా పట్టి వేగాయి కదా. దాంతో పాటు ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుంటాం. గ్రేవీకి సరిపడా వాటర్. మీకు దగ్గరగా కావాలంటే కొంచెం వేసుకోండి, లేదంటే మరి కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. ఓకేనా. నేను వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇలా ఇలా అనుకోవాలి.
మరీ కదిపెట్టండి, చేప ముక్కలు విడిపోవచ్చు. జస్ట్ ఇలా మరి కొంచెం వాటర్ వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఓకే, వేసేస్తాను వాటర్. ఇప్పుడు మూత పెట్టుకుందాం. మనం మూత పెట్టుకొని కాసేపు ఉడికిద్దాం. మనం మూత పెట్టేస్తాం. అంట మీడియంలో పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దేవుడి దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటాం. చూసారా, ఆయిల్ పైకి వచ్చిందంటే అయిపోయిందని అర్థం అన్నమాట. ఆయిల్ పైకి తెలియదు, ఇంకా రెడీ అయిపోయింది చేపల పులుసు. మీరు ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్, నేను చూశాను, సరిపోయింది కరెక్ట్గా మాకు. చూసేసి దించేసుకోవడం. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇలా చేసుకొని టేస్ట్ ఎలాగుందో చెప్పండి. సింపుల్గా చేసుకునే పద్ధతి ఇది. మా అమ్మగారు ఇలాగే చేసేవారు, నేను ఇలా చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆల్ ఆఫ్ యూ, బాయ్.